ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తొలుత ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులతో కలిసి కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ముఖ్యమంత్రి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించారు. రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకెళ్లేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని సందర్భంగా తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెట్లమోటు వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. అత్యంత వేగంగా వస్తున్న కారు, లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 8 మందిలో 6 అక్కడికక్కడే మరణించగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి, టెట్ పరీక్షలు ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్యలు ఏవైనా ఉంటే హైకోర్టులోనే చూసుకోవాలని సూచించింది. టెట్, డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఈ నెల 25వ తేదీన జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన సంయుక్త కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి సహా పలువురు అధికారులతో కలిసి పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు, ఇతర అంశాలపై సమీక్షించి మార్గదర్శకాలు జారీ చేశారు. పరీక్షకు 8,424 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, తగిన విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే తాగునీరు, టాయిలెట్ల వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. విశాఖ పరిధిలోని 19 పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్ జామర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎన్ దినేష్ కుమార్ సూచించారు. భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమవుతున్నాయని, వీటి శాశ్వత పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పాడేరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో ఈరోజు నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, డిఆర్ఓ కె పద్మలతలతో కలిసి ఆయన అర్జీదారుల నుంచి 89 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న ఫిర్యాదులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ నూతన సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ చెప్పారు. భీమవరంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఒకే ప్రాంతం నుంచి 2 పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన తెలుగుదేశం, జనసేన నాయకులకు, బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇతర ఎంపీల సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని సత్యనారాయణ తెలియజేస్తూ, ఒక 2 సభల్లో నుంచి కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఈర్ష్య, ద్వేషం, అసూయలకు దూరంగా ఇది ఉత్తమమైనటువంటి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి మీ అందరికీ తెలియజేసే దానికోసం కాగా ఈ నెల 28వ తేదీన సత్యనారాయణ ఎంపీగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సైనికుల పరాక్రమానికి భారతదేశం వందనం చేస్తోంది. సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. 1971వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన పరమవీర చక్ర అవార్డు గ్రహీత ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జీత్ సింగ్ సెకో ఈరోజు మనం స్మరించుకుందాం. పంజాబ్లోని లూథియానా జిల్లాలో జన్మించిన నిర్మల్జీత్ సింగ్ సెకోన్ 1967 జూన్లో భారత వైమానిక దళంలో చేరారు. 1971 డిసెంబర్ 14న శ్రీనగర్ వైమానిక స్థావరంపై 6 పాకిస్తానీ సాబర్ జెట్లు దాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్గా ఉన్న నిర్మల్జీత్ సింగ్ తన భద్రతను పట్టించుకోకుండా శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్లారు. ఇంతలో మరో 4 పాకిస్తానీ సైనిక విమానాలు ఆయన విమానాన్ని చుట్టుముట్టాయి. ఈ పోరాటంలో శత్రువులపై పూర్తిగా పట్టు సాధించినప్పటికీ నిర్మల్జీత్ సింగ్ విమానం దెబ్బతినడంతో ఆయన మరణించారు. ఆయన చూపిన శౌర్యం, త్యాగాలకు గాను భారత ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో సత్కరించింది. మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడుకు కీర్తి చక్ర అవార్డు దక్కడం అభినందనీయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రామ్ గోపాల్ నాయుడు దేశ రక్షణ బాధ్యతల్లో అత్యంత కీలకంగా ఉంటూ ఉగ్రవాదుల దాడుల సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. ఆయనకు అరుదైన ఈ గౌరవం దక్కడం సంతోషకరమని పేర్కొంటూ ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామంలో జన్మించిన రామ్ గోపాల్ నాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకోవడం జిల్లాకే గర్వకారణమని తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో కోస్తా ఆంధ్ర, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఉరుములతో కూడిన మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.